శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాతాపితృభ్యో నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ శ్రీ గురు దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాతాపితృభ్యో నమః. ముందుగా శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారికి సంబంధించి ప్రధానంగా సర్పగ్రహాలైనటువంటి గ్రహాల్లో రాహుగ్రహ కేతుగణ సంచారంలో మార్పు సంవత్సరంన్నర తర్వాత చూస్తున్నాం. అంటే చెప్పాలి అంటే 18 నెలల తర్వాత రాహువు కేతువు వీళ్ళిద్దరూ కూడా సంచారంలో మరి మార్పును చూస్తున్నాం. ఎప్పుడు అంటే మే నెల తారీఖున 18వ తారీఖు మే నెల 18వ తారీఖు సర్పగ్రహమైన రాహుగ్రహంతో పాటు కేతుగణం ఈ రెండు గ్రహాలు మార్పు చూస్తున్నాం. దీని మార్పు వల్ల ఈ జరిగే మార్పు ద్వారా ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎవరికి శుభ ఫలితాలు ఉంటాయి, ఎవరికి అశుభ ఫలితాలు ఉంటాయి, ఎవరికి మిశ్రమ ఫలాలు ఉంటాయి అనేది తెలుసుకుందాం. అసలు రాహుకేతువులు ఎవరు అని పరిశీలించుకుంటే ఈ రెండూ కూడా మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశుల్లో వీరికి స్థానం లేదు. ఏ రాశిలో ఉంటే ఆ రాశి నుంచి ఇచ్చే ఫలితంతో పాటుగా వీటికి కొన్ని గ్రహాలతో మిత్రత్వం, కొన్ని గ్రహాలతో శత్రుత్వం కూడా ఉంది. ఆ రకంగా సర్పగ్రహాలైనటువంటి ఈ రెండూ కూడా జీవుణ్ణి లేదా జాతకుణ్ణి బాధ పెడుతూ ఉంటాయి. ఇవి ఎందుకు పడతాయి దోషంలో అంటే మనం చేసుకున్న పురాకృత కర్మ అంటాం. అంటే ప్రారబ్ధ కర్మ ద్వారానే ఈ యొక్క రాహుగ్రహ కేతుగణ దోషంలో ఉండటం అనేది జరుగుతుంది. సరే, దోషంలో ఉన్నాయి, దోషం పోవాలంటే ఏం చేయాలి అనేది కూడా చెప్తాను. ఇక్కడ ప్రధానంగా గోచారం ఇప్పుడు జరిగేటువంటిది గోచారం. అంటే ఈ మే నెల 18వ తారీఖు నాడు గోచార రీత్యా రాహువు మీనరాశిలో ఉన్నటువంటి రాహువు పూర్వభాద్ర నక్షత్రంలో 4వ పాదంలో ఉన్నటువంటి రాహుగురు సంచార రీత్యా మీనరాశి నుండి పూర్వభాద్ర నక్షత్రం 3వ పాదం అయినటువంటి కుంభరాశి ప్రవేశం చూస్తున్నాం. అది 18వ తారీఖు నాడు మే నెల 18. అదే రోజు అదే సమయంలో రాహువు మారే సమయంలోనే అంటే ఏకకాలం అంటాం. ఒకే సమయంలో ఏకకాలంలో అంటే ఒకే సమయంలో కేతుగణం కూడా అదే 18వ తారీఖు నాడు మరి కేతుగణం మార్పు చూస్తున్నాం. ఎక్కడి నుంచి అంటే కేతువు తాను ప్రస్తుతం కన్యారాశిలో ఉన్నాడు. అందున కన్యారాశిలో వచ్చేటప్పటికి ప్రధానంగా ఉత్తరా నక్షత్రంలోని 2వ పాదంలో ఉన్నాడు. 2వ పాదం నుంచి ఉత్తరా నక్షత్రంలోని మొదటి పాదం అయినటువంటి సింహరాశి ప్రవేశం చూస్తున్నాం. ఈ రాహువు కేతువు ఇద్దరూ కూడా మీనరాశి నుంచి కుంభరాశిలోకి రాహువు, కేతుగణం వచ్చి కన్యారాశి నుంచి సింహంలోకి, అంటే వీళ్ళిద్దరూ కూడా వెనక్కి సంచారం చేస్తారు. దీన్నే వక్ర సంచారం అంటాం. సంచారంలో మొత్తం 7 గ్రహాలు కూడా ఋతుమార్గంలో ముందరకు వెళ్తూ ఉంటే ఈ 2 గ్రహాలు వెనక్కి వక్ర మార్గంలో సంచారం చేస్తాయి. రాహు అయినా కేతు అయినా సర్పగ్రహాలు అవటం ద్వారా వీటి సంచారమే వక్ర సంచారంగా ఉంటుంది. ఇక ఈ రాహు కేతుగణ మార్పుల ద్వారా సంచారంలో ఏ ఏ రాశుల వారికి ఏ రకంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఇక్కడ
ఇక్కడ ప్రధానంగా చూడాలి అంటే రాహువు కేతువు జన్మజాతక చక్రాన్ని పరిశీలించుకుంటే, ఉదాహరణ జన్మజాతక చక్రం అంటే ఎలా తెలుస్తుంది? జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయం, తారీఖు అనుసరించి వచ్చేటువంటి జాతక చక్రాన్ని జన్మజాతక చక్రం అంటాం. ఇంగ్లీష్లో బర్త్ చార్ట్ అంటాం. కొంతమందికి రాహు జన్మజాతక చక్రంలో బర్త్ చార్ట్లో 5వ ఇంట్లో, 4వ ఇంట్లో, మరి 7వ ఇంట్లో ఇలా ఉండటం చూస్తూ ఉంటాం. 4వ ఇంట్లో ఉంటే మటుకు ఈ సర్పగ్రహాలు వాహన స్థాన సర్పదోషం అంటాం. సంతాన స్థానంలో ఉంటే సంతాన స్థాన సర్పదోషం అంటాం. అలా కాకుండా వివాహ స్థానంలో ఉంటే వివాహ స్థాన సర్పదోషం అంటాం. ఇలా కాకుండా రాహుకేతువుల మధ్యలోనే మిగిలిన గ్రహాలన్నీ కూడా బందీ అయిపోయి ఉంటే దాన్ని కాలసర్పదోషం అంటాం. సవ్యకాల సర్పదోషం, అపసవ్యకాల సర్పదోషం కూడా ఉంటుంది. ఇవి సర్పదోషంలో ఉండేటువంటి రకాలు. సరే, ఏ దోషం ఎలా ఉన్నా ఏం చేస్తే విరుగుడు అనేది నేను ఈ వీడియో చివరిలో చెప్తా. అంటే ఏ రకంగా చేస్తే ఏ రాశి వారికి పరిహారం బాగుంటుంది అనేది నేను చివరిలో చెప్తాను. ఇక ముందుగా ఒక్కొక్క రాశికి గురించి సంబంధించి పరిశీలించుకుని, అదే సందర్భంలో మేషరాశి నుంచి మీనరాశి వరకు గల ఈ 12 రాశుల వారికి రాహుగ్రహ కేతుగణ సంచార మార్పుని ఒక్కొక్క రాశికి మరి విపులీకరించి, విశదీకరించి, విశ్లేషణాత్మకంగా తెలియపరుస్తాను. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి సంబంధించి సంచారంలో రాహుకేతువుల మార్పు ఏ రకంగా ఉంటుందో పరిశీలిద్దాం. కుంభరాశి వారికి ప్రస్తుత సంచారంలో రాహు వచ్చేటప్పటికి ద్వితీయంలో మీనరాశి యందు, అదే సందర్భంలో మరి ఈ యొక్క కేతువు సంచార రీత్యా చూసుకుంటే కనుక కేతువు సంచారంలో ప్రధానంగా ఈ యొక్క కుంభరాశి వారికి ప్రస్తుత సంచారంలో అష్టమ సంచారం. మరి సంచారంలో కేతువు మారి ఈ యొక్క కుంభరాశి వారికి మరి సప్తమంలోకి రావటం, రాహు సంచారంలో మారి కుంభరాశి వారికి వచ్చేటప్పటికి ప్రధానంగా ఈ జన్మరాశి ప్రవేశం చూస్తున్నాం. అంటే రాహు వచ్చేటప్పటికి జన్మరాశి ప్రవేశం, కేతుగణం తీసుకుంటే గనక కుంభరాశి వారికి సప్తమంలో సింహరాశి ప్రవేశం చూస్తున్నాం. ఈ రీత్యా కుంభరాశి వారికి ఏ రకంగా ఉంటుంది అని మనం పరిశీలిస్తే గనక కుంభరాశి వారికి దాదాపుగా చెప్పాలి అంటే ఏలినాటి శని ఒత్తిడితో పాటుగా ఈ ఒత్తిడి కూడా తోడవుతుంది. అంటే ఏ రకంగా? ఆకస్మికంగా కొంత ధన నష్టం, ఆకస్మికంగా అనారోగ్య సమస్యలు, ఆకస్మికంగా కుటుంబపరమైన సమస్యలు, ఆకస్మికంగా సంతానపరమైన సమస్యలు, ఆకస్మికంగా వ్యాపారంలో నష్టం, ఉద్యోగంలో భద్రత పోవటం, ఆకస్మికంగా ధన నష్టం, లేదా మన జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్య రావటం, ఇలాంటి చిత్ర విచిత్రాలన్నీ కూడా కుంభరాశి వారికి జరిగే అవకాశం ఉంది. ఎందుకని అంటే జన్మంలో రాహువు, జన్మరాశిలో, మరి సప్తమంలో సింహంలో కేతువు. మీ యొక్క వ్యక్తిగత జాతక చక్రంలో కూడా జన్మలగ్నంలో రాహు కేతువు సప్తమంలో ఉంటే అప్పుడు ఈ తీవ్రత ఎక్కువ ఉంటుంది. మరి దీని నుంచి బయటపడాలి. భయపెట్టాను కాదు, ఎలా మార్గమో కూడా ఉంది బయటపడాలి అంటే. ఖచ్చితంగా ఈ కుంభరాశి వారు ఒకసారైనా సంవత్సరంన్నర పాటు కాబట్టి అంటే 18 నెలలు, మరి సంవత్సరానికి ఒకసారైనా రాహువుకి కేతువుకి దోషం కోసం మినువులు రాహువుకి, మినపప్పు రాహువుకి 3 కేజీలు, కేతువుకి 2 కేజీలు ఉలవలు దానం ఇచ్చేయండి. మినప్పప్పు ఇవ్వండి, మినువులు కాదు. మినువులు వాళ్ళు వాడుకోవడానికి పనికిరావు. పాతకాలంలో మినువులు అని రాసేవాళ్ళు. మినువులు దేనికి? అప్పట్లో ప్రతి ఇంట్లో కూడా
ఈ తిరగళ్ళు లేదా విసురురాళ్ళు అంటాం. అవి ఉండేవి. ఇచ్చిన మినువులు విసురుకునేవాళ్ళు, వాడుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ వ్యవస్థ ఎక్కడా లేదు కాబట్టి మినపప్పు ఇవ్వండి. అదే సందర్భంలో కేతువుకు ప్రీతిగా ఎరుపు రంగులో ఉండే ఉలవల లేదా నల్లవైనా పర్వాలేదు ఇవి ఇస్తూ, వీటితో పాటు రాహువుకు ప్రీతిగా 2 నీలం రంగు జాకెట్ గుడ్డలు, కేతువుకు ప్రీతిగా 2 ఎరుపు రంగు జాకెట్ గుడ్డలు ఇవ్వండి దానంతో పాటు. ఇవి చేసినా కూడా ఇంకేం చేయాలి అంటే, సంవత్సరంలో ఒక్కసారైనా స్వాతి నక్షత్రం శుక్రవారం ఈ 2 కలుస్తాయి. స్వాతి నక్షత్రం శుక్రవారం. ఇది కాకపోతే మీకు దగ్గరలో కృత్తికా నక్షత్రంతో కూడినటువంటి మంగళవారం కానీ, కృత్తికా నక్షత్రంతో కూడినటువంటి షష్ఠి పంచమి తిథైనా ఖచ్చితంగా స్వాతి నక్షత్రం శుక్రవారం అయినా, కృత్తికా నక్షత్రం మంగళవారం అయినా, కృత్తికా నక్షత్రం పంచమి కానీ, కృత్తికా నక్షత్రం షష్ఠి తిథి రోజైనా సర్పసూక్తంతో అభిషేకం చేయించుకొని, ఋగ్వేద ప్రోక్తంగా ప్రమాణంగా సర్పసూక్తం అని ఉంటుంది. స్త్రీ సూక్త పురుష సూక్తాల్లాగానే ఆ సర్పసూక్తం సర్పాలకు అత్యంత ప్రీతికరమైనది. అదే సందర్భంలో సుబ్రహ్మణ్య స్వామికి చాలా ప్రీతికరమైనటువంటి ఈ ఎక్కడ చేయాలి ఈ అభిషేకం అంటే, మీ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈశ్వరుడికి లేని పక్షంలో 5 తలలున్న సుబ్రహ్మణ్య స్వామికైనా అభిషేకం చేయించి తీర్థం తీసుకోండి. లేని పక్షంలో దగ్గరలో ఉన్న శివాలయంలో అయినా చేయించుకొని తీసుకోండి. అభిషేకం అంటే ఏం అభిషేకం అంటే, సర్పసూక్తాన్ని అభిషేకంగా చేయించుకొని తీర్థంగా తీసుకోండి. అప్పుడు ఇలా చేయటం ద్వారా, మూడవది పొట్లకాయ ఈ 18 నెలల పాటు తింటం మానేయండి. పొట్లకాయ మరీ ముఖ్యంగా మంగళవారం తినకండి. అలా చేయడం ద్వారా రాహుకేతువుల నుంచి వచ్చేటువంటి వ్యతిరేక ఫలితం మీ మీదకి రాదు. అదే సందర్భంలో ఎలాంటి ఇబ్బందులు కానీ, ఆటంకాలు కానీ, ప్రతిబంధకాలు కానీ మీ వరకు రావు. ఈ 3 పాటించండి. ముందరగా చెప్పింది దానం ఇవ్వండి మంగళవారం నాడు. రెండోది అభిషేకం చేయించుకోండి. మూడోది ఈ పొట్లకాయ అనేది తినటం 18 నెలల పాటు మానేయండి. ఇలా చేయడం ద్వారా కుంభరాశి వాళ్ళు మీకు రాహుకేతువుల ప్రభావం మీ మీద పడకుండా చూసుకోండి. ఇందులో ఎక్కడా కూడా డబ్బు ఖర్చు లేదు. ఆర్థికంగా శక్తి ఉన్నవారైతే రాహుకి కేతువుకి సంబంధించి హోమం చేసి, తదుపరి సర్పసూక్త హోమం చేసి, పాశుపత హోమం చేసుకొని చివరిలో దానాలు ఇవ్వచ్చు. అది ఎలా చేయాలో నేను చెప్తాను. ఇదే సందర్భంలో మీకు ఎవరికైనా కూడా జాతకపరంగా ఎలాంటి సందేహాలు ఉన్నా నా యొక్క నెంబర్కి సంప్రదించండి, తెలియపరుస్తాను. శుభం, స్వస్తి.